ఇట్లాంటి ప్రోస్టేట్‌కి సంబంధించిన లక్షణాలు ఉన్నప్పుడు మనం స్కాన్ చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళల్లో ప్రోస్టేట్ పెరిగింది అని చెప్పి చాలామందికి మెడిసిన్స్ పెట్టడం. ఈ మెడిసిన్స్‌కి చాలా మందిలో మనం సైడ్ ఎఫెక్ట్స్ చూస్తుంటాం. ముఖ్యంగా బీపీ డౌన్ అయిపోవడం, కళ్ళు తిరగడం ఇట్లాంటి కంప్లైంట్స్ చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి మందులతో ఎప్పుడైతే సెట్ అవ్వట్లేదో ఈ ప్రోస్టేట్‌తో ఇబ్బంది పడే పేషెంట్స్ అందరికి కూడా సర్జరీ. ఒకప్పుడు కేవలం ఓపెన్ సర్జరీ ఉండేది. దాని తర్వాత మన మూత్రనాళం నుంచి లోపలికెళ్ళి లేజర్ చేసి అది ప్రోస్టేట్ గ్లాండ్‌ని కట్ చేయడం కానీ ఇవన్నీ చేసాం. దాన్నే మనం టర్ప్ అంటాం, ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. ఈ రెండిటి వలన కూడా సైడ్ ఎఫెక్ట్స్ తాలూకు లిస్ట్ అన్నది కొంచెం ఎక్కువనే ఉంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఈ రెండు ప్రొసీజర్స్ కూడా కంపల్సరీగా జనరల్ అనస్థీషియాలో చేయాలి. అంటే పేషెంట్కి అనస్థీషియా తాలూకు ఫిట్నెస్ ఉండాలి. అంటే గుండె చక్కగా పనిచేయాలి, ఊపిరితిత్తులు చక్కగా పనిచేయాలి, అండ్ అనస్థీషియాకి ఇచ్చే మందులకు ఎటువంటి దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు. కానీ ఈ ప్రోస్టేట్ అనేది మనం చూసినట్టయితే 65-70 సంవత్సరాల వయసు వాళ్ళకే వస్తుంటుంది. వయసు పైబడిన వాళ్ళందరికీ వస్తుంటుంది. అండ్ వీళ్ళందరికీ కూడా ఏ బీపీనో షుగరో ఉన్నప్పుడు ఈ అనస్థీషియా రిస్క్ అన్నది ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే అనస్థీషియా రిస్క్ అన్నది ఈ రెండు ప్రొసీజర్స్కి ఎక్కువ.